యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. 4వ భాగంగా నేత్రాశకు ఉపవాసం అన్నమాట. యోహాన్ మొదటి లేఖ 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వరకు చూసాము. అక్కడ మనం జయించవలసిన 3 శత్రువులు, ఎందుకంటే ఈ 3 శత్రువులని సైతాన్ పంపిస్తాడు ప్రతి విశ్వాసిని పడద్రోయడానికి. కనుక మనం జాగరూకులై ఉండి ఆ శత్రువులని జయించాలి. ఆ 3 ఏంటంటే శరీరము, అంటే శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం అన్నమాట. సో నేత్రాశలో మనం నిన్నటి దినాన అహబ్ రాజుని గురించి ధ్యానించుకున్నాం. అహబ్ రాజు అంటే దేశానికే రాజు కదండి, దేశంలో ఉన్న నేలంతా ఆయనదే కదా. కానీ సైతాన్ చూడండి, ఆయన ప్యాలెస్ ప్రక్కన ఉన్న చిన్న ద్రాక్ష తోట, 1-2 ఎకరాలు ఉండొచ్చు, ఆ ద్రాక్ష తోటకి ఆశపడి మరి ఇంకా ఆయన భార్య జెజబెల్ కుట్రలు పన్ని ఆయనను చంపించి ఆ తర్వాత శిక్షగా మరి అహబ్ రాజు కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది. దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. మనలో ఇలాంటి ఆశలన్నీ పెట్టి చివరికి మనల్ని నాశనం చేయాలని. కనుక మనం దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. యోహాన్ 10:10లో యేసు ప్రభు చెప్తున్నారు, నేను జీవంనిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నాను. సో ఈ నేత్రాశలో పడి ప్రాణాలని కోల్పోయిన ఇంకొక వ్యక్తిని మనం ఈరోజు చూద్దామండి. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం అన్నమాట, 21వ వచనం. అక్కడ ఆకాను అనే ఒక వ్యక్తిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే యెహోషువ గ్రంథం 6 నుంచి మనం చూడాలండి. వాళ్ళు యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు యోర్దాను నదిని దాటి వాళ్ళు మరి కానాన్ దేశంలో అడుగు పెడతారు. ముందుగా గిల్గాల్ అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఎరికో పట్టణాన్ని ఇప్పుడు జయించాలి. దేవుడు చెప్తారు, మీరు 6 రోజులు పట్టణం చుట్టిరండి, 7వ రోజు 7 మార్లు. ఆ తర్వాత యాజకులు పెద్దగా బూరలు ఊదినప్పుడు అందరూ పెద్దగా కేకలు వేయాలి అని. అప్పుడు ఈ గోడలు ఉన్నట్టుగా కూలిపోతాయని. అలాగే చేస్తారండి దేవుడు చెప్పినట్లుగా. యెహోషువ చెప్పినట్లుగా ఇజ్రాయేల్ ప్రజలు అన్నమాట. ఈ యెహోషువ నాయకత్వంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఈ తరము చాలా విధేయించేవాళ్ళు. మోషే తరంలో ఉన్నవాళ్ళు గొనుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట, అసంతృప్తి. అందువల్ల వాళ్ళు ఎడారిలో మరణిస్తారు. కానీ వీళ్ళు చాలా విధేయత అన్నమాట. 6:10లో చూస్తే యెహోషువలో ఒక్క మాట మాట్లాడొద్దంటే ఎంతమంది జనాలండి, ఒక్క మాట కూడా మాట్లాడరు అన్నమాట. అంత విధేయత ఉంటారు. అయితే ఇంకా వాళ్ళు 7వ రోజు 7 మార్లు పట్టణం చుట్టూ వచ్చిన తర్వాత పెద్దగా ఇంకా యాజకులు బూరలు ఊదుతూ పెద్దగా కేకలు పెట్టినప్పుడు అప్పుడు ఎరికో గోడలు వాటంతట అవే కూలిపోతాయండి. ఎలా మీరు ఆలోచించండి. ఎలా అంటే వీళ్ళు విధేయించారు, దేవుడు అక్కడ పని చేశారన్నమాట. మన జీవితంలో మనకి ఆటంకంగా ఉన్నటువంటి అడ్డు గోడలు కూలిపోవాలి అని అంటే దేవుని యొక్క మాటకి విధేయించాలండి. అందుకే బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దాన్ని పాటించాలి. ప్రతిరోజు మనం చదువుకొని దాన్ని పాటించాలన్నమాట. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా యెహోషువ ఎరికో పట్టణాన్ని శపిస్తాడండి. దేవుడే చెప్తారనమాట, ఎరికో పట్టణాన్ని శపించు యెహోషువ. అయితే 2 గూఢచారులకి సహాయం చేసిన రాహాబు కుటుంబాన్ని మాత్రం నువ్వు కాపాడు అని. అప్పుడు ఆ రాహాబు కుటుంబాన్ని కాపాడతారండి. ఆమె వచ్చి వీళ్ళలో చేరుతుందన్నమాట. వీళ్ళలో చేరడమే కాదు, ఆ 2 గూఢచారులో ఒకరు సల్మోన్ అని చెప్తారండి. ఆయనను వివాహం చేసుకొని ఆమె బోవజ్కి తల్లి అవుతుందన్నమాట. రూత్కి 2వ అత్త అవుతుంది. యేసుప్రభు వంశావళిలో చేర్చబడుతుందండి. యేసుప్రభు యొక్క వంశవృక్షంలోనికి, అబ్రహాం వంశవృక్షంలోనికి చేర్చబడుతుంది. ఒక శపించబడిన ఆమె
అక్కడ కత్తిరించుకొని ఇక్కడ మనందరం కూడా మన కుటుంబంలో ఏదైనా ఒకవేళ శాపం ఉన్నట్లయితే ఆ వంశవృక్షం నుంచి మనల్ని కత్తిరించుకొని యేసు ప్రభు వంశవృక్షంలోనికి మనం అంటు కట్టబడాలన్నమాట. ఇంకా అప్పుడు యెహోషువ చెప్తాడు, యావే దేవుడు ఎరికో పట్టణాన్ని శాపం పాలు చేశారు, కనుక మీరు ఆశతో దురాశతో ఇక్కడ ఉన్న ఏవి ముట్టుకోకూడదు అని చెప్పి, ఇంకా ఏదైతే బంగారం ఉందో అది యావే ధనాగారానికి చెందుతుంది, కనుక ఎవరు ముట్టుకోకూడదు, దురాశతో ముట్టుకుంటే శాపం పాలవుతారు అని చెప్పి చెప్తాడండి. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజల్లో ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఆయన మరి ఆశపడతాడనమాట. ఆయనకి ఒక చోట ఒక గుడారంలో అక్కడ కానా దేశంలో మరి వెండి కనబడుతుంది, బంగారం కనబడుతుంది, పట్టుబట్టలు కనబడతాయి అన్నమాట. అప్పుడు ఆయన ఎవరు చూడకుండా ఏం చేస్తాడంటే 200 తులాల వెండి, 50 తులాల ఒక బంగారు కడ్డీ, ఒక సినారు ఉత్తరీయాన్ని ఆయన దొంగిలించి తన గుడారంలో పెట్టుకుంటాడు, ఎవరు చూడలేదులే అని చెప్పి. ఆ తర్వాత వీళ్ళు హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్తారు. ఇప్పుడు ఇంకా ఎరికో పట్టణాన్ని వాళ్ళు జయిస్తారనమాట. గోడలు కూలిపోతాయి కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ అందరినీ సంహరించి ఆ ఎరికో పట్టణాన్ని పట్టుకుంటారు. నెక్స్ట్ హాయి పట్టణం, దానికి కూడా యెహోషువ గూఢచారులను పంపిస్తాడు, కనుక్కొని రండి ఎంత బలగా ఉంది వాళ్ళకి, మనం ఎంతమంది పోవచ్చు ఆ పట్టణాన్ని పట్టుకోవాలి అంటే. వాళ్ళు వచ్చి చెప్తారు, ఎంత లేదు, గూఢచారులు అనమాట, చూసి వచ్చి చెప్తారనమాట, వేగు చూచి అది చాలా చిన్నదే, మనం ఒక 3000 మంది పోతే చాలు, అందరం వెళ్ళే అవసరం లేదు, ఈజీగా దాన్ని జయించవచ్చు అని చెప్తారు. అప్పుడు యెహోషువ 3000 మందిని పంపిస్తాడండి. కానీ వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ చేతుల్లో, హాయి పట్టణ వాళ్ళ చేతుల్లో వాళ్ళు చంపబడతారు. అప్పుడు యెహోషువ ఇంకా పెద్దలు, ఇజ్రాయెల్ పెద్దలు తల మీద దుమ్ము పోసుకొని యెహోవా మందసం ముందు దినమంతా సాగిలపడి ఆయన ఏడుస్తాడనమాట, ప్రభా ఎందుకు ఇట్లా జరిగింది, అందుకొరకే మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారా అని ఆయన విలపిస్తుంటే దేవుడు చెప్తారు, ఇదిగో నువ్వు లే, ఎంతసేపు ఇట్లా ఉంటావు, శపించబడిన వస్తువులు కొన్ని మీ దగ్గర పెట్టుకున్నారు, ఆ వస్తువులు మీ దగ్గర నుంచి తీసివేసే వరకు నేను మీకు సహాయపడను, మీతో రాను, మీకు తోడ్పడనని దేవుడు చెప్తారనమాట. అప్పుడు ఆ వస్తువులు ఏంటి, ఎవరి దగ్గర ఉన్నాయని మరి ఒక్కొక్క తెగ ఉంటుంది కదండి, ఈ 12 తెగలు కనుక్కుంటే ఆకాన్ అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్నట్లుగా వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆయన తీసుకొని వస్తాడు, ఇదిగో ఇవి ఇక్కడ ఉన్నాయి, నేను దాచానని. ఆ తర్వాత ఆయన రాళ్ళతో కొట్టి చంపేస్తారండి. చూడండి ఎండ ఎలా అవుతుందో చూడండి. ప్రతి మంచి వస్తువు పరలోకం నుంచి వస్తుందని యాకోబు పత్రిక 1:17 రాయబడి ఉందండి. దేవుని నుంచి వచ్చేదంతా కూడా నీతి మార్గంలో వస్తుందండి. కానీ ఇలా దొంగతనాలు చేసేవి ఇవన్నీ కూడా సైతాన్, చీకటిలో నుంచి వచ్చేవి మనల్ని చివరికి చీకటిలోకి తీసుకొని వెళ్తాయన్నమాట. నీతి మార్గంలో రావాలి, దేవుడు ఇవ్వాలి మంచివి. మోసం చేసి, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళని మోసం చేసి, పని చేసే చోట మోసం చేసి, బిజినెస్లో మోసం చేసి, చీకటి పనుల ద్వారా వచ్చింది ఎప్పటికీ మనకి ఆశీర్వాదకరంగా ఉండదండి. ఆ టైంకి ఇంత డబ్బు వచ్చింది, ఇంత పొలం వచ్చింది, ఇంత అని అప్పుడప్పుడు సంతోషం వస్తుందేమో, కానీ ఆ చీకటి ద్వారా వచ్చింది ఎప్పటికీ మనకి ఆశీర్వాదకరంగా ఉండదండి. అది చివరికి చెడే జరుగుతుందన్నమాట. కనుక మనవి కాని వస్తువులు మనం ముట్టుకోకూడదన్నమాట. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దామండి, గెహాజీ. నేను చాలాసార్లు చెప్పాను, 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం అన్నమాట, తప్పకుండా మనం చదువుకోవాలి. అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి ప్రక్కన దేశం నుండి సిరియా సైన్యాధికారి, మరి ఆయనకి కుష్ఠ అన్నమాట. సో ఎలీషా దగ్గరికి వస్తాడు స్వస్థత కొరకు అన్నమాట. వచ్చినప్పుడు ఎలీషా చెప్తాడు, నీవు యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే నీకు స్వస్థత కలుగుతుంది అని. అప్పుడు ఆయనకి అహం అడ్డొస్తుందన్నమాట. నేను సిరియా దేశం నుంచి మరి ఇజ్రాయెల్ దేశానికి స్వస్థత కొరకు వచ్చి ఎలీషా ప్రవక్త ఇంటి ముందు నిలబడితే
ఆ ప్రవక్త బయటికి వచ్చి నాకు కుష్ఠం ఉన్న చోట చేయి పెట్టి ప్రార్థిస్తాడని నేను అనుకున్నాను. కానీ కనీసం బయటికి కూడా రాకుండా తన సేవకుని ద్వారా నీ వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగు అని చెప్పాడు అని. ఎందుకు మునగాలి? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యోర్దాన్ నదిలోనే ఎందుకు మునగాలి? మా దేశంలో దమస్కులో లేవా నదులు, అక్కడ మునగొచ్చు. నీ రథాలని వెనక్కి తిప్పండి అని చెప్తాడు తనతో వచ్చిన ఆ సైనికులకు అన్నమాట. అప్పుడు రథాలని వెనక్కి తిప్పి వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ దారి ప్రక్కనే యోర్దాన్ నది ఉంటుందండి. అప్పుడు తనతో వచ్చిన వాళ్ళు చెప్తారు, అయ్యా ప్రవక్త పెద్ద పని చెప్పలేదు కదా, చిన్న పనే కదా చెప్పాడు, యోర్దాన్ నదిలో మునగండి అని చెప్పి. అప్పుడు ఆయన మునుగుతాడండి. 6 సార్లు మునిగితే ఏం కాదు, 7వసారి మునగగానే అప్పుడు ఆయనకి స్వస్థత కలుగుతుందన్నమాట. అమ్మో ఎంత పెద్ద ప్రవక్త అయి ఉంటాడో, ఎక్కడా నయం కాలేదు. సైన్యాధికారి అంటే ఎంతమంది డాక్టర్స్ దగ్గర వెళ్ళిండొచ్చండి, కానీ ఈయన ఏంటి ఒక్క మాటకి ఇంత బలం ఉంది అని చెప్పి మళ్ళా రథాల్ని వెనక్కి తిప్పండి, ఆ దైవజనుణ్ణి నేను దర్శించుకోవాలి, ఆయనకి కానుకలు అర్పించుకోవాలి. మరలా ఎలీషా ఇంటి ముందు వచ్చి నిలబడతాడండి. ఇప్పుడు ఎలీషా ప్రవక్త బయటికి వస్తాడు. ఇప్పుడు నామాన్లో ఏమాత్రము అహంకారం గర్వం లేదండి. ఆయన తగ్గించుకొని చెప్తాడు, అయ్యా ఇప్పుడు నాకు ఏం అర్థమైందంటే ఈ భూమి మీద యావే దేవుడు, ఇజ్రాయేల్ దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. నేను కూడా ఇప్పటి నుంచి ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను. నేను మీ కొరకు కానుకలు తీసుకొని వచ్చాను, స్వీకరించండి అని. ఆయన 30,000 వెండి నాణాలు, 6,000 బంగారు నాణాలు, 10 జతల పట్టుబట్టలు. ఇక్కడ కూడా అలాగే బంగారం వెండి మరి పట్టుబట్టలు అన్నమాట. అప్పుడు తీసుకోండి అంటాడు, మీ కొరకు ఇన్ని తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఆయన సైన్యాధికారి కదా, ఆయన హోదాకి తగినట్లుగా అన్నమాట. అప్పుడు ఎలీషా అంటాడు, యావే తోడు, నీ కానుకలేవి నాకు అక్కర్లేదు. నిజమైన దైవజనులు డబ్బుని ఆశించరండి. వాళ్ళు స్వస్థత చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని ఆశించరు. ఈ దేవుని యొక్క సేవ ఒక వ్యాపారంగా వాళ్ళు మార్చరన్నమాట. ఉచితంగానే ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఖరీదు మన యొక్క అభిషేకం, నా అభిషేకం కనుక ఉచితంగా నీవు పొందావు, ఉచితంగా ఇవ్వాలి. ప్రభు నన్ను పిలిచినప్పుడు నాతో ఇదే మాట్లాడారండి. మత్తయి సువార్త 10:7-8 వచనాలు అన్నమాట. ఉచితంగానే అప్పుడు నీ కానుకలేవి నాకు అక్కర్లేదని చెప్తాడండి ఎలీషా. చెప్పినప్పుడు ఎంత బ్రతిమలాడినా కూడా ఆయన తీసుకోడు అనమాట. చూడండి, అంటే ఆయనలో ధనాశ కొద్దిగా ఉన్నా కూడా ఆయన స్వీకరించేవాడే కదా. మీరు తీసుకోండి తీసుకోండి అంటే లేదు అని చెప్పినప్పుడు, అయ్యా మీరు నా కానుకలు తీసుకోవట్లేదు, కనీసం మీరు నుంచున్న చోట నేను మట్టిని తీసుకొని వెళ్తాం అంటే ఇజ్రాయేల్ మట్టిని తీసుకొని వెళ్తాను సిరియా కంటే ఇజ్రాయేల్ దేవుణ్ణి నేను ఇప్పటి నుంచి ఆరాధిస్తాను అని అర్థం అన్నమాట. అదే చెప్తాడు. అప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోతాడండి. తర్వాత రథాలని వెనక్కి తిప్పుకొని ఆయన వెళ్తూ ఉంటే ఎలీషా లోపలికి వెళ్తాడు. కానీ గెహాజీ కన్నులు ఆ రథాల్లో ఉన్న బంగారు నాణాల మీద, వెండి నాణాల మీద పడతాయండి, పట్టుబట్టల మీద పడతాయన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, గురువుగారు లోపలికి వెళ్ళిపోయారు కదా, నేను ఎట్లయినా వాటిని పొందాల్సిందే అని ఇంకా పరిగెత్తుతాడండి. ఆ రథాల వెనకాల పరిగెత్తుతూ ఉంటే అప్పుడు చూస్తాడనమాట. నామాన్ని చూసి రథాలను ఆపండి, ఎందుకో పరిగెత్తుకొని వస్తున్నాడు ప్రవక్త దగ్గర నుంచి ఒక సేవకుడని వాళ్ళకి చెప్తే వాళ్ళు రథాలను ఆపుతారనమాట. ఆపి అప్పుడు అడుగుతాడనమాట. గెహాజీ అప్పటికే పరిగెత్తుకుంటూ వస్తాడు అనుకుంటా అనమాట. అప్పుడు నామాన్ని అడుగుతాడు, ఏంటి అందరూ బాగానే ఉన్నారు కదా, కుశలంగా అందరూ క్షేమమే కదా అంటే అందరూ క్షేమంగానే ఉన్నారు, కానీ మా గురువుగారి దగ్గరికి 2 ప్రవక్తలు వచ్చారు, వాళ్ళ కొరకు మా గురువుగారు 3,000 వెండి నాణాలు 2 జతల పట్టుబట్టలు అడుగుతున్నాడు. ప్రవక్తలకి వెండి నాణాలు ఎందుకండి? మీ గురువుగారు అడిగారా? 3,000 అడిగారా? అయితే నేను 6,000 ఇస్తాను అని 6,000 వెండి నాణాలని సంచుల్లో నింపుతాడండి. నింపి అలాగే 2 జతలు పట్టుబట్టలు అన్నీ ఏం చేస్తాడంటే 2 సేవకుల్ని ఇస్తాడనమాట. ఆయనతో పాటు చాలామంది వచ్చారు కదండి నామాన్తో పాటు.
ఆయనతో పాటు వచ్చినటువంటి తన సేవకుల్లో ఇద్దరినిచ్చి ఇవి తీసుకొని గెహాజీతో పాటు వెళ్ళండి. గెహాజీ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో అవన్నీ పెట్టుకొని 6,000 వెండి నాణాలు 2 జతలు పట్టుబట్టలు ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఏం తెలియనట్లుగా గురువుగారి దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు ఎలీషాకి అంతా కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు చూపిస్తారు. ఎలీషా అడుగుతాడు గెహాజీని, ఎక్కడి నుంచి వచ్చావు? అబద్ధం చెప్తాడు కదండి. ఇదిగో చూడు, నాకు తెలియదు అనుకుంటున్నావా? నీవు ఆ నామాన్ రథాల వెంట వెళ్ళి అతని దగ్గర నుంచి కానుకలు పుచ్చుకొనుట నాకు తెలియదు అనుకుంటున్నావా? చూడు, నీవు ఆ నామాన్ దగ్గర నుంచి కానుకలు పుచ్చుకున్నావు కదా, కనుక అతన్ని సోకిన కుష్ఠ అతన్ని ఇప్పుడు వదిలి వెళ్ళింది. ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ కానుకలతో పాటే అతన్ని వదిలి వెళ్ళిన కుష్ఠ నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు పట్టి పీడించునుగాక, నిన్ను నీ వంశాన్ని అని ఉంటుందండి. 2 రాజులు 5వ అధ్యాయంలో 27వ వచనం అనమాట. నీ వంశం అంటే ఇంకా తరతరములు అంటాడనమాట. చూడండి ఎంత పెద్ద శాపం వచ్చిందో. కారణం లేకుండా శాపం రాదు అని సామెతల గ్రంథంలో ఉంటుందండి. అంటే నో కర్స్ కమ్స్ విదౌట్ ఎ రీజన్. ఇప్పుడు ఎలీషా ఈయనని శపించాడు. ఏమని? నీవు ఆ నామాన్ దగ్గర అబద్ధాలు ఆడి ఆయన దగ్గర నుంచి నువ్వు కానుకలు పుచ్చుకున్నావు కనుక ఆ కానుకలతో పాటు ఆయన కుష్ఠ కూడా నీకు మరి నీ వంశానికి వచ్చునుగాక అంటాడనమాట. ఇప్పుడు ఈ శాపం ఎందుకు పనిచేసిందంటే ఆయన అబద్ధాలు చెప్పాడు. అక్కడ నామాన్ దగ్గర చెప్పాడు, అబద్ధాలు చెప్పి దోచుకున్నాడు. అంటే అది దొంగతనం అయిపోతుంది కదండి. అబద్ధాలు చెప్పాడు, దొంగతనం. ఇక్కడ వచ్చి కూడా గురువు గారి దగ్గర కూడా అబద్ధాలు చెప్తాడనమాట. అబద్ధాలు చెప్పాడు, దొంగతనం చేశాడు కనుక అప్పుడు ఈ శాపం పనిచేస్తుందండి. మీరు ద్వితీయోపదేశకాండంలో 27వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చూస్తే అక్కడ దేవుడు మోషేకి చెప్తారు, ఈ శాప వచనాలన్నీ కూడా వాళ్ళకి వినిపించు అని. తల్లిదండ్రుల్ని అగౌరవపరచువారు శాపగ్రస్తులు, వ్యభిచరించేవారు శాపగ్రస్తులు, దొంగతనం చేసేవాళ్ళు శాపగ్రస్తులు, పొలం గట్టు రాయిని కదిపేవాళ్ళు శాపగ్రస్తులు అంట. ఇంతవరకు ఉందనుకోండి మీ పొలం, కొంచెం కదిపారనుకోండి అది మీది కాదు, దొంగతనం కదా, శాపం వస్తుంది అని ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకా అలా ఎలీషా అనగానే ఆయనకి కుష్ఠ వచ్చేస్తుందండి. ఇంకా ఎలీషా ఎదుట ఉండలేక ఆయన వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళేసరికి అందరికీ మీరు ఊహించుకోండి, నేను ఊహించుకుంటాను, వంశానికి అన్నాడు. తన పిల్లలు, కొడుకులు, కూతుర్లు, ఆ తర్వాత మనవాళ్ళు, మనవరాళ్ళు, పుట్టిన వాళ్ళకి కూడా ఇంకా కుష్ఠ అన్నమాట. ఎందుకండి వాళ్ళకి పుట్టిన వాళ్ళకి కూడా అలాగే? అప్పుడు వాళ్ళు ఊరి బయట ఉండాలి, మనుషులతో కలవకూడదు అనమాట. ఎందుకు అనంటే ఇంకా అప్పుడు అందరూ చెప్తారనమాట ఇలా జరిగింది అని చెప్పి. నేను అనుకుంటాను ఇలా శాపం కంటిన్యూ అవుతూనే ఉంది పాత నిబంధనలో. పరలోకం నుంచి యేసు ప్రభు రావాలి మనల్ని పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి విడిపించడానికి. యేసు ప్రభు మనల్ని విడిపించడానికి వచ్చాడండి పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి. He came to deliver us from our sins and also from our sickness and curses, from our selfishness, from our love for money. వీటి నుంచి విడిపించడానికి వచ్చాడనమాట. అందుకే నేను అనుకుంటాను యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన తర్వాత, మొదటి ప్రసంగం ఇచ్చిన తర్వాత మత్తయి సువార్త 5, 6, 7లో కొండ మీద ప్రసంగం ముగించుకొని కొండ దిగి క్రిందికి వచ్చినప్పుడు కుష్ఠరోగి ఒకడు యేసు వద్దకు వచ్చి మోకరించి, ప్రభు నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధుని చేయగలవు. అందరూ పైన వింటున్నారు, ఈయన దూరంగా కొండ కింద ఉన్నాడండి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా? ఆయన కూడా వాక్యాన్ని విన్నాడనమాట. ఇది ప్రభు చెప్పారండి నాకు. ఆయన కూడా వాక్యాన్ని విన్నాడు దూరంగా ఉండి. ఆయన్ని కలవనీయరు కదా. అప్పుడు ఎదురు చూస్తున్నాడు యేసు ప్రభు ఎప్పుడు దిగొస్తారు. దిగొచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడ నడుస్తున్నారో అక్కడికే వచ్చేస్తాడనమాట. వచ్చి మోకరించి అడుగుతాడు, ప్రభువా నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు. అప్పుడు ప్రభు అంటారు, నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగా. కానీ ఆయనను తాకుతారండి, ప్రేమగా తాకుతారు, ఎవ్వరూ తాకరు. అప్పుడు ఆయనకి స్వస్థత కలుగుతుంది, ఆ శాపం వెళ్ళిపోతుందండి. ఏ శాపం అయితే ఉందో ఆ శాపం, ఈ కుష్ఠ వెళ్ళిపోయింది, శాపం వెళ్ళిపోయింది, పాపం వెళ్ళిపోయింది.
ఇంకా ఆ వంశంలో ఉన్నటువంటి ఆ పాపము, రోగము, శాపం వెళ్ళిపోయింది. 3 ఈయనకి జరిగాయి చూడండి. పాపం వల్ల రోగము, రోగం వల్ల శాపము, ఇవన్నీ కూడా తొలగిపోయాయి అన్నమాట. అందుకే మనం యేసు ప్రభు అంటే వాక్యమేనండి. ఆయన కూడా వాక్యం విన్నాడనమాట. విన్న తర్వాత స్వస్థతని ఆయన పొందాడు. అయితే హబక్కూకు 2:6 మీరు చదివితే అక్కడ ఏముంటుందంటే, తమవి కాని వస్తువులను పోగు చేసుకొని వారికి అనర్థము తప్పదు. మీవి కానివి మీరు పోగు చేసుకోకూడదండి. ఇప్పుడు చూడండి, ఈయనకేం జరిగింది? గెహాజీ తనవి కాని వస్తువులను ఆయన పోగు చేసుకున్నాడు. అప్పుడు ఆ నామానుకున్న కుష్ట ఈయనకు వచ్చేసింది అనమాట. మనం ఎవరివి అలా దోచుకుంటామో వాళ్ళ రోగాలు, వాళ్ళ పాపం, శాపం మనకు వస్తుంది. ఎందుకండి? మన ఇంట్లోకి ఒక పాము వచ్చింది అంటే చంపేస్తాం కదా. అలాగే అవినీతి డబ్బు కానీ అలాగే మనం చంపేసేయాలి, మనకి రాకూడదన్నమాట. సామెతలు 3:33 మీరు చదవండి. దేవుడు నీతిమంతుల ఇండ్లని ఆశీర్వదిస్తాడు, దుష్టుల ఇండ్లని శపిస్తాడు. నీతిమంతులు అంటే వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించేవాళ్ళు. 128వ కీర్తన ప్రతిరోజు దంపతులు మంచం మీద చెప్పుకోవాలండి. మీరు ప్రార్థన చేసుకోవాల్సిన ముఖ్యమైన స్థలం ఏంటంటే మీ పడక గది. దయచేసి దాన్ని మీరు ప్రార్థనా మందిరంగా మార్చండి. మీ పడక బలిపీఠం. బలిపీఠం అంటే దేవుడు నివసించే స్థలం. నా హృదయంలో దేవుడు ఉన్నారు, బలిపీఠం. మా ఇంట్లో దేవుడు ఉన్నారు, బలిపీఠం. నేను కూడా రాత్రిలో ఎక్కువ ప్రేయర్ చేసుకుంటాను. ఇద్దరం కలిసి, నేను నా భర్త కొంచెం ప్రార్థన పాటలు ప్రారంభిస్తాము. 5 నిమిషాల లోపల ఆయన నిద్రపోతారు. తర్వాత నాకు ఇంకా ప్రార్థన ఇంకా 12 గంటలకి లేపారు నిన్న. ఇంకొక గంట సేపు అన్నమాట. ఈ తుఫాన్ ఆపండి ప్రభా, ఈ త్రాగుడు నుంచి తెలంగాణని కాపాడండి ప్రభా, ఈ సెల్ ఫోన్స్ నుంచి యవ్వనస్తుల్ని కాపాడండి, కుటుంబాల్ని కాపాడండి. యవ్వనస్తులైన పిల్లలు దేవుని వాక్యం మీద, రాతి పునాది మీద ఇల్లు కట్టుకోకుండా ఇంకా ఈ లోక సంబంధమైన వాటి మీద ఉన్నారు ప్రభా. ఈ కుటుంబాల్ని కాపాడండి. ప్రతి కుటుంబం కూడా వాళ్ళ బిడ్డల్ని చూడాలి. దంపతులు రాత్రిలో నైనా నీ రాజ్యం రావాలి. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాల్ని సంహరించండి. వేల కొలది దూతల్ని పరలోకం నుంచి పంపించండి ప్రభా. పరలోకం నుంచి వచ్చిన దూతలు ఆకాశ మండలంలో దుష్టాత్మల సమూహాలతో యుద్ధం చేసి వాటిని సంహరించునుగాక. అతిదూత మికాయిల్ ఖడ్గం తీసుకొని వాటి పుర్రెలు పగలగొట్టునుగాక, వాటి కళ్ళుని పొడిచివేయునుగాక. ఎలీషా అంటాడు 2 రాజులు 6వ అధ్యాయంలో సిరియా సైన్యం వచ్చినప్పుడు, సిరియా సైన్యం అంటే ఈ దుష్టశక్తుల సైన్యం అన్నమాట. అప్పుడు ఎలీషా అంటాడు, ప్రభా వీళ్ళకి కళ్ళు పోయేటట్లు చేయను, ఈ త్రాగుడు పిచాచులకి కళ్ళు పోయేటట్టు చేయండి ప్రభా, పుర్రెలు పగలగొట్టండి నాయన తండ్రి. ఇంకా ప్రొద్దున లేచినప్పుడు నేను ధ్యానిస్తూ ఉంటే ప్రభు ఒకటి జ్ఞాపకం చేశారనమాట. ఏంటి అంటే, అసలు ఈ త్రాగే వాళ్ళకి వాసన పడకుండా ఇది చేదుగా ఉంటే బాగుంటుంది అని. ఎక్కడ దొరుకుతుందా అంటే దొరికిందండి. ఏషియా 24:9 వచనంలో ఉంటుంది, త్రాగే వాళ్ళకి మద్యము చేదుగా ఉండునుగాక. ఆమెను చెప్పి ఈ వాక్యం పట్టుకొని మీరు ప్రేర్ చేయండి. ఆ తర్వాత యోవేల్ గ్రంథంలో ఉంటుందన్నమాట. దేవుడు చెప్తారు, మీరు ఇప్పుడు పశ్చాత్తాపడండి. చూస్తున్నారా, కోవిడ్ని చూసారా, భూకంపాలని చూసారా, తర్వాత యుద్ధాలని చూసారా, కరువుల్ని చూసారా, ఇంకా మీకేం దొరకదు, ఇంకా త్రాగుబోతులారా మీకు ఇంకా మద్యము దొరకదు అని ఉంటుంది. ఆ వాక్యం పట్టుకొని త్రాగుబోతులకి మద్యం దొరకకుండానుగాక ఈరోజు ప్రొద్దున దేవుడిచ్చారు ప్రభా. వాళ్ళకి సీసాలు దొరకకుండా ఆ ప్రొడక్షన్ ఆగిపోనుగాక, అసలు అవి తయారు కాకుండానుగాక. మీరు అనుకుంటే అది జరుగుతుంది. వైన్ షాప్స్ మూసివేయబడి, తండ్రి అయ్యా ఈ ఫ్యాక్టరీస్ అన్నీ ఆగిపోవాలి, ఈ త్రాగుడు, ఈ సినిమాలు ఇవన్నీ ఆగిపోవాలి ప్రభా. మీరు సహాయం చేయండి. ఈ వర్షం వస్తూ ఉంటే ఈ మధ్య నెట్ పనిచేయట్లేదండి. అప్పుడు ఏమవుతుందండి? కనుక దేవుని కరుణ కొరకు ప్రార్థిద్దాం. కొలోసి 3:2 పౌలు చెప్తాడు, 3వ అధ్యాయం మీరు చదవండి. మీరు కింద వాటిని ప్రేమించొద్దు, మీ హృదయాలు, మీ మనస్సులు పరలోకంలో ఉన్న దేవుణ్ణి వెతకాలి. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి చూసి, యేసుప్రభుని చూసి
ఆయన చెప్పినట్లుగా జీవించాలి. దావీదు అంటాడు 119వ కీర్తన 18వ వచనం, నా ప్రార్థన అదే అండి, మీ అందరి కొరకు నేను చేసేది. ప్రభా, మా ఆత్మీయ కన్నులు తెరవండి, మేము బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుత విషయాల్ని గ్రహించాలి. అదే పౌలు కూడా ప్రార్థన చేస్తాడండి ఎఫెసీ 1:18, ప్రభా, ఈ ప్రజలు ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క వెలుగుని, యేసును చూచినట్లుగా వీళ్ళ మనోనేత్రాలు తెరవండి. ఈ మట్టి కళ్ళతో కింద వాటిని చూడకుండా ఆత్మ కన్నులతో నిన్ను చూడాలి ప్రభా, బైబిల్ గ్రంథంలో చూడాలి, పరలోక దర్శనాలు చూడాలి, పరలోకాన్ని చూడాలి. ఆ కృపని దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మేము మీ బిడ్డలుగా ప్రభా పై వాటిని వెతకాలి నాయన, మా కన్నులు క్రింది వాటిని వెతకకూడదు ప్రభా. మా మనోనేత్రాలు తెరవండి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వెలుగుని మేము చూడాలి ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో అద్భుత విషయాల్ని గ్రహించేటట్లు మా హృదయంలో, మా మనస్సులో నీ వాక్యం రాయబడును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ధనాశ నుండి విడుదలనిచ్చి దేవుని యొక్క ఆశని, పరలోక ఆశని కలుగజేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు